హాయ్ ఫ్రెండ్స్. ఒక రాజుగారికండి పొద్దున్నే చెయ్యి తెగుతుందండి. వెంటనే మంత్రి దగ్గరికి వచ్చి నాకు చెయ్యి తెగింది, రక్తం విపరీతంగా కారుతుందని అంటే మంత్రి అంటారు, ఏదొచ్చినా మన మంచికే అని అనగానే రాజుగారికి భలే కోపం వస్తుందండి. వెంటనే ఇతన్ని జైల్లో పెట్టండి అని ఆజ్ఞాపిస్తారు. తరువాత రాజుగారు అడవికి వెళ్తారు వేట కోసము. అక్కడ ఆదివాసీలు రాజుగారిని బంధించి బలిపీఠం మీద పడుకోబెడతారు బలి ఇవ్వటానికి. అతడికి చెయ్యి తగ్గడం చూసి ఇతడు బలికి అనర్హుడని చెప్పి రాజుగారిని వదిలేస్తారు. రాజుగారు పరుగు పరుగున మంత్రి దగ్గరికి వచ్చి, ఏదొచ్చినా మన మంచికే అని అన్నారు కదా, అది సత్యము. నా చెయ్యి తగ్గటం వలన నన్ను బలివ్వకుండా నన్ను పంపించేశారు అని చెప్తారు. కానీ నాకు ఒక సందేహము, ఏ సమస్య లేకుండా మిమ్మల్ని జైల్లో పెట్టించారు కదా, మరి అది మీకు ఏ విధంగా ఉపయోగం జరిగింది అని అంటే అప్పుడు మంత్రి అంటారు, మీతో పాటు నేను వస్తే మిమ్మల్ని బలివ్వకుండా నన్ను బలిచ్చేవారు కదా, ఈ విధంగా నాకు మంచి జరిగింది అని మంత్రి చెప్తారు. చూసారా, భగవంతుడు మనకి చిన్న కష్టం ఇస్తే మనము అమ్మో అయ్యో అని అనుకుంటాము. ఆ చిన్న కష్టం ద్వారా భగవంతుడు మనకి ఇంకా పెద్ద కష్టాన్ని దూరం చేస్తున్నాడు అని సత్యాన్ని మనం గ్రహిస్తే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండవచ్చు. థ్యాంక్ యూ.